జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తప్పుడు కూతగాళ్లు, తప్పుడు రాతగాళ్లు ఎవడైతే అందరి తుప్పు వదలగొట్టారు వైఎస్ జగన్. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాలుగు చెప్పే ప్రతి అబద్ధాన్ని ఆధారాలతో సహా కడిగిపారేశారు. రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లట. బాబు గొంతు చించుకుని ఆరవడం, ఎల్లో తాత పేపర్లో ఏడవడం. 5 ఏళ్లు చెప్పిన అబద్ధాలే చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. మైకుల్లో అబద్ధాలు చెప్పొచ్చు, పేపర్లో అబద్ధాలు రాయొచ్చు, కానీ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పకూడదు. 5 పైసలు, 10 పైసలు, పావలాతో సహా ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్లు కాదు, 6,40,000 కోట్లని చంద్రబాబు అబద్ధం చెప్పిన నాలుగుతోనే ఇప్పుడు నిజం చెప్పాల్సి వచ్చింది. అప్పులపై అబద్ధాలు ప్రచారం చేసి, సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి, అడ్డదారిలో అధికారంలోకి వచ్చేసి సంపద సృష్టిస్తా అని ఊరు వాడ డప్పు కొట్టేసి ఇప్పుడేం చేశారో తెలుసా? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 108, 104 ఉద్యోగులకు జీతాలు ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తాము ఖర్చు పెట్టినట్టుగా అబద్ధాలు చెప్పుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి అందులో 5 పూర్తి చేసి జగన్ రికార్డు సృష్టిస్తే, బాబు ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ సంపద సృష్టిస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెన్షను అంటూ మైకు పట్టుకుని ఊతరగొట్టి ప్రజల చెవుల్లో చంద్రబాబు అబద్ధాలు ఊదిన ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా 18,000 కోట్లు కరెంట్ ఛార్జీల భారం మోపి, ఎలా ఉంది నా బాదుడని బారాత్ చేసుకుంటున్నారు. రోడ్లేస్తా అని చెప్పి బూడిదతో గుంతలు కప్పెట్టేసి, కొత్త రోడ్లకు యూజర్ ఛార్జీలు మోపేసి బాదుడంటూ బారాత్ చేసుకుంటున్నారు. నాణ్యమైన మద్యమిస్తా అని మద్యం షాపుల ముందు అరిచేసి, రేట్లు తగ్గిస్తా అని మందుబాబులకు మంచి కిక్కిచ్చే హామీలు ఇచ్చేసి ఇప్పుడేం చేశారో తెలుసా? కేరళలో 85 రూపాయలకు దొరికే కేరళ మాల్ట్ విస్కీని 99 రూపాయలకు అమ్మి మందుబాబులకు బాదుడంటూ బారాత్ చేసుకుంటున్నారు. వాలంటీర్లకు నెలకు 10,000 ఇస్తానని చెప్పి ఓట్లు ఎంచుకుని ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేదంటూ అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేశారు. ఇలా చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని, చేసిన మోసాలను ఒక్కొక్కటిగా సంస్కారవంతమైన సోపుతో ఉతికి ఆరేశారు జగన్. ఇక గంజి పెట్టి ఇస్త్రీ చేయాల్సిన బాధ్యత ప్రజలదే. రైట్, జగన్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు విధ్వంసకారుడు అంటూ మాట్లాడారు. ఆయన అప్పులపై చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు, ప్రజలకు సూపర్ 6 పేరుతో ఇచ్చినటువంటి మోసాలు కావచ్చు, ఇప్పుడు బాదుడంటూ వాళ్ళపైన మోపుతున్నటువంటి భారం కావచ్చు, వీటిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు. ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం, అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించినాం. అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు. నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా
కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? 1-2 కాదు, అప్పులు, ఆరోగ్యశ్రీ బిల్లులు తన ఖాతాలో బాబు గారు వేసుకోవడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది కూడా ఆయన ఖాతాలో వేసేసుకున్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేయడం, ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు, ఎంఎస్ఎంఈ సెక్టార్లో వచ్చినటువంటి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి, కరెంటు బిల్లులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచుతున్నవి, బాదుడు అంటూ ఆయన పెంచుతున్న రోడ్లపైన యూజర్ ఛార్జీలు, మద్యం, కేరళ మాల్ట్ విస్కీ 85 రూపాయలు 99 రూపాయలకు అమ్ముకోవడం, 1-2 కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్, అన్ని వాలంటీర్ల వ్యవస్థ, ఇలాంటి అనేక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దానిపైన మనం మాట్లాడదాము. ప్రసాద్ గారు, ఈరోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు ఫాలో అయి ఉంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ ఓవరాల్ ప్రెస్ మీట్ మీద? ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకోవచ్చు, ప్రధానమైన అంశాలు, అంత టైం ఉండదు కాబట్టి ప్రధానమైన అంశాలు ఓవరాల్ మీ అబ్జర్వేషన్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి, మాజీ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక నమస్కారాలండి. ఈశ్వర్ గారు, ఒక్కటి కొడితే మనం చిన్నప్పుడు ఒక మాట వినివెళ్ళం, ఎవడన్నా గట్టి కొడితే కళ్ళు బైర్లు గమ్మే అని. అలాగే ఇప్పుడు రీసెంట్గా వెళ్ళి పోకరి సినిమాలో ఎవడైతే కొడితే దిమ్మ తిరిగిపోద్ది ఆడే పండు అని, ఇది మైండ్ బ్లాంక్ అయ్యే ప్రెస్ మీట్. నేను జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం కనుక ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. కానీ అదృష్టమో దురదృష్టమో ఈ అసెంబ్లీ సెక్షన్స్కి వెళ్ళకపోవడం అన్నది ఏదైతే జరుగుతుందో సార్, అది నిజంగా చెప్తున్నాను, నిజాలు ఎలా తెలుస్తాయి అన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లే తార్కండి. ఓకే, ఎలా అంటే గలగలగలగలాడిపోతున్నారు. మీరు కావాలంటే చూడండి, ఆయన ప్రెస్ మీట్ ఏది పెట్టారు ఈ 5 నెలల టెన్యూర్లో, తిరిగి కథ సమాప్తమే. ఈ ధారావాహిక కార్యక్రమం ఇక్కడతో సమాప్తం. ఉదాహరణకి తిరుపతి లడ్డు, ఈ టీవీ డిబేట్లో అయితే డెలిబరేషన్, ఇంకెవాళ్ళతో దీని విషయాలు ఎక్కడ ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ లేవు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడేయాలి అనిపించింది. ఓకే, సో ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే, నేను ఎప్పటి నుంచో నా విశ్లేషణలో చెప్తున్నాను, ఈ కుక్కుడు ఫిగర్స్తోనూ వంట వరపు కార్యక్రమం ఒక ఛానల్లో జరుగుతుంటుంది, బాగా పౌడర్ వేసుకుని. సో దాంట్లోంచి ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్. మీరు ఎప్పుడైనా సరే ఒక పార్టీకి ఒక లైన్ ఉంటుంది, కానీ ఇది రేరెస్ట్ ఫినామినా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ తెలుగుదేశం పార్టీకి లైన్ ఇస్తే ఎలా మాట్లాడాలన్న దానికి 40 సంవత్సరాల పైచలకు అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారు, యనమల రామకృష్ణ గారు లాంటి మనుషులే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా 14 లక్షల కోట్లని యనమల రామకృష్ణ గారు 10-11 లక్షల కోట్లని అప్పులని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతూ కూడా ఇంకా తవ్వే కొద్దీ వస్తాయంట. మరి తవ్విన తర్వాత బడ్జెట్ పెట్టవలసింది. ఇప్పుడు ఏంటి మూలిపోయిందని పెట్టి 6 నెలలు సరిపోలేదు, 6 నెలలు తవ్వినా సరే నేను అందుకే ముందు ఉపోద్ఘాతానికి కట్టుబడి మాడతాను. ఏదైతే లేవనెత్తారో ప్రతి అంశం దానికి టపా టపా టపా. ఇప్పుడు ఉదాహరణకి ఈశ్వర్ గారు ఒక డిబేట్లో మీరు మన ఏంటి ఫ్లడ్స్ విషయంలో మీరు పెట్టిన ఫిగర్స్, నెక్స్ట్ డే వాళ్ళకి ఏంటంటే ఆవు వ్యాసం లాగా అగ్గిపెట్టలకి 23 కోట్లు కాదు 20 లక్షలని ఇలా రిలాక్సింగ్ అనగానే వెనకాల వంతపాటు పాడుతూ అనితమ్మ గారు కూడా చెప్పిన తర్వాత మీరు చూసుకుంటే సరే 23 లక్షలు అనుకుంటే కింద బ్యాలెన్స్ టాలీ అవ్వాలి కదా. సో అట్లా మీరు ఏది తీసుకోండి ఇన్సిడెంట్స్ ఈ 5 నెలల ఆద్యంతంలో. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఉన్న బడ్జెట్లు ఎవడైనా ఫాలో అయితే, రాష్ట్ర విభజన అప్పుడే 1,32,000 కోట్ల నెత్తి మీద పిడుబారం పెట్టి మన నెత్తికేస్తే 3.13 లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు గారు 19లో దిగిపోయే టైంకి, అదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చే టైంకి నిన్న వాళ్ళే ప్రాణాలకు తగ్గించి బడ్జెట్ పెట్టారు. తెగించి పెట్టడం అరే సార్ ఇప్పటికి కూడా వాళ్ళకి ప్రాణాలు కలకల ఆడిపోతుంది కదా. ప్రాణాలకు తెగించి బడ్జెట్ మీకు అందుకే చెప్పాలి సార్, ఎందుకంటే ప్రాణం నిలబెట్టుకోవడానికి బడ్జెట్ పెడతారు ఎవరైనా సరే. అరే బాబా ఈ సంవత్సరం పాటు ఎలా పరిపాలించాలని, కానీ ప్రాణాలు తోడుకెళ్ళిపోయి బడ్జెట్ పెట్టారు. ఏంటంటే అరే నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటని. ఏమనుకోకు, నువ్వేమనుకోకు, నాకు ఎంత అనుభవం ఉన్నా ఇన్నాళ్ళు నీ చెప్పుడు మాటలేని నేను పాడైపోయినా సరే మళ్ళీ ప్రజలకు అదే చెప్పుడు మాటలు చెప్పాలని అసెంబ్లీ సాక్షిగా యనమల రామకృష్ణ గారు
ఇంకా నాకు తెలిసి ఆనంద్ రామనాయుడు గారు పక్కన ఉన్నారు. ఎప్పుడో రోసా గారి తర్వాత అప్పటి బడ్జెట్లు పెట్టిన ఆయన జేట్రా బాబు ఇలాంటి బడ్జెట్లు పెడుతున్నారు అనుకుని వీళ్ళే 6,40,000 కోట్లని చెప్పేది వీళ్ళే. ఇంకా ఉంది 14 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షలు, మళ్ళీ అదే అసెంబ్లీలో అవే అబద్ధాలు. మీరు ఒక్క మాట చెప్తా సార్, చూడండి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తుంటే ఒక అతను వెనక నుంచి చూసారు ఇలా గాబరా పడుతూ, అలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే పయ్యవల కేశవ్ గారు వీడియో క్లిప్పింగ్ నుండి ఒకసారి వేసి చూడండి. ఇదే ఆల్రెడీ బడ్జెట్ ఈ 10 లక్షలు మిగిలిన ఎక్కడి నుంచి చదవమంటారు నన్ను ఆయన. ఒక ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు మీరు గమనించగలిగితేనండి, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన రాష్ట్రం అమ్మాయి ఏదో అనుభవజ్ఞుడైన ఆయనకు అవకాశం ఇస్తే, ఎందుకంటే రైతు రుణమాఫీ చేయని చెప్పాడు కదా, అబద్ధాలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. కర్మ ఏంటంటే 1000 అబద్ధాలు ఆడి, నేను లాస్ట్ డిబేట్లో చెప్పాడు చూడండి, ఓ పెళ్లి చేసిన ఉదంతం ఎన్నో వేల అబద్ధాలు ఆడి ప్రభుత్వ స్థాపన అన్నది ఇది రీసెంట్ పాస్ట్లో జరుగుతుంది. మీరు 2019లో ఈ స్పిల్ ఆన్ బిల్స్ అని ఉంటాయి బడ్జెట్కి, ఇది ప్రజలకి బాగా చెప్పాలి సార్. తెలుగుదేశంకి వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకుంటారు. ఎలా తెలుసా అండి, 2019లోనే 42,183 కోట్లు అప్పులు పెట్టేసి వెళ్ళిపోయారని మొత్తుకున్నారు కదా. వీళ్ళు పెట్టేసి వెళ్ళిపోయిన దాన్ని వాళ్ళే కోర్టు కేసులు వేసుకుని మరీ డబ్బులు తీసుకున్నారు. మీకు అర్థమవుతుందా? 42,183 కోట్లు లీగల్ సెల్ తెలుగుదేశం ఆఫీస్లో చాలా యాక్టివ్గా పనిచేసి బిల్లు అన్ని ఇప్పించుకున్నారు. ఇది కాదని కాంట్రడిక్ట్ చేయమనండి, నేను ఓపెన్ డిబేట్. సో దాని అర్థం ఏంటి, పాత బిల్లులు 42,183 కోట్లు పూర్ణ కుంభం పెట్టిపోయినా పూర్ణహాతులు తీసుకుని వెళ్ళారు కదా మీడియా. జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చిపోయారు నాకు చంద్రబాబు నాయుడు గారు. అదే చెప్తున్నారు, ఆయన గిఫ్ట్లు ఎలా తీసుకున్నారంటే సార్, నాకు తెలిసి కంగారు పిల్ల ఎలా కాపాడుతుంది తల్లి కడుపులో పెట్టుకుని, అలా వీళ్ళు ఏం చేసి దౌర్భాగ్యం చేసి పోయినా సరే, ఉదాహరణకి పోలవరం ఇదేదో చూడండి అత్త సొమ్ము అల్లుదానం చేసినట్టు ఆ బస్సులు వేసిపోయారు. ఇందాక మీరు డిబేట్ కంటిన్యూషన్లో ఒక్క బ్రహ్మాండమైన వార్త ఒకటి చూపిస్తాను సార్ మీకు. ఎందుకంటే ఒక అబద్ధాలని ఆడి వీళ్ళు ఎలా జస్టిఫై అయ్యారు అన్న దగ్గర మీరు గమనిస్తే ఇవి చూడండి సార్. అంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా ఉంటుంది అన్న దగ్గర మీకు గ్యాప్ కొందో లేదో, బిల్డింగ్లు రంగురేశారు, ఎంతెంత దోచేశారు, ఇవన్నీ మాడారు కదా. ఇది ఒక్కసారి ప్రజలకు తెలియచెప్తే ఆయన సంబంధించిన మనుషులు ఎంత ప్రజల్ని ఎలా మోసం చేశారు అన్నది. రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది. అధ్యక్ష, ఏం చేయాలి సార్ దీన్ని? ఒకసారి రాత్రికి నిద్ర పడుతుంది సార్. మామూలుగా ఇట్లా అబద్ధాలు చెప్పి జీవిస్తున్నాం కదా మనం, మన జీవితాలు మన బ్రతుకులు ఏంటి, అసెంబ్లీ సాక్ష్యం నిజం చెప్పాల్సి వచ్చినందుకు అబద్ధం అలాగే ఉండిపోతే ప్రజల్లో ఓకే, మళ్ళీ నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు రాత్రి నిద్ర పడుతుంది వీళ్ళకి. అందుకే నేను ప్రాణాలకు తెగించని చెప్పాను. ప్రాణాలకు ఎందుకు ఇప్పుడు వచ్చింది, మీరు ప్రాణాలకు తెగించనే మాటకి కరెక్ట్ ఇప్పుడు జడ్జి దాన్ని ఏమంటారు జస్టిఫికేషన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్, ప్రాణాలకు తెగించి పెట్టే బడ్జెట్ లో అదేంటిది అలా ఉండాలి కదా. 3,000 కోట్లు రంగులు తీసేసింది, రంగులు వేసింది, తూచ్చు సిద్ధం సభలు. బాబు మీకు 42 సంవత్సరాల పైచీలకు అనుభవం ఉంది. రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నారు, ఆయన బర్త్డేకి మహానాళ్ళు ఎడతారు. ఇదే సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు బస్సులని మీరే తీసారా? దానికి కూడా లెక్కలు ప్రశ్న రూపంలో బయట నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అడిగితేనే దరదరలో ఆడుతున్నారు. పయ్యోల కేశవ్ గారు నేను పెట్టిన ఫిగర్లు అది లేదు సార్, మీరు కొంచెం ఆలోచించి మాట్లాడంటే మాకు అల్లక్కడి నుంచి వచ్చిన ప్రవచనాల్లో ఇవే ఫిగర్లు ఉన్నాయని చూపిస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా నేను చూపిస్తాను విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఎందుకంటే సార్ ఈ ప్రశ్న నెంబరు అండ్ మోర్ ఓవర్ ప్రజల్ని ఎలా మభ్యపెట్టి అబద్ధాల పునాదుల మీద చాలా చక్కగా, అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇవాళ మీకు బస్సులు వాడారు, నిజంగా వాడారు. ఎన్ని 27,188 బస్సులు రాష్ట్ర ఖజానాకి 87 కోట్ల పైచీలక. ఎందుకంటే రాప్తాడు సభ ద మేజర్ సక్సెస్ సాధించిన సభ, ఈయనే పక్కన ఉన్నారు. పార్టీ ఆఫీస్ నుంచి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో కర్మగాలి. మీరు అలాంటి వాటిని మీరు డిబేట్లు పెట్టండి సార్ ఈసారి నుంచి. ఎందుకంటే సార్ వీళ్ళు ప్రజల్ని ఎన్ని రకాలుగా ఒక్క గవర్నమెంట్ బస్సు తీసుకోలేదు కానీ బస్సులకి 100 కోట్లు ఖర్చు పెట్టేశారు, బస్సులో తరలించేశారు, ఆర్టీసీని ముంచేశారని చెప్పారు కదా. ఇప్పుడు కానీ వాళ్ళే చెప్పారు ఇప్పుడు అసెంబ్లీలో. ఇప్పుడు 13 వాళ్ళే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా 13,558 నెంబర్ అండి. ఒక ప్రశ్న అడిగితే ఎవరు ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, పాపిరెడ్డి రామరెడ్డి గారు ఎమ్మెల్సీలు ఏమని అడిగారు, రాష్ట్రంలో రైతుకు ఆర్థిక సాయం ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా, ఏదైతే 20,000 ఏదో చెప్పారు కదా, దాన్ని అంటే తూచట
ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం కుదరదట. 24-25కి ప్రణాళిక వేస్తారట, 26కి ఇస్తే చాలా గ్రేట్ అని చెప్తున్నారు. బాగుంది. అసెంబ్లీకి వాస్తవాలు చెప్పించడం కూడా చాలా బాగుంది, వాళ్ళ నోటితో చెప్పించడం. అదే సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అన్న దగ్గర బ్రహ్మాండంగా వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుని కిలకిలకిల్లా ఆడిపోతున్నారు. అలాగే పిల్లలకి ఏంది బాబు ఇది ప్రశ్న అని, ప్రశ్న నెంబరు 169 ఎవరు? బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, తాడిపల్లి చంద్రశేఖర్ గారు, విరూపాక్ష గారు, దాసరి సోద గారు, మత్స్యకారు విశ్వేశ్వరరాజు గారు అడిగిన ప్రశ్న ఏం సార్, ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దాంట్లో మీరు ఏమైనా బడ్జెట్ అలొకేషన్స్ పిల్లలకు పెట్టారంటే తూచట. ఈ ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు. పైపొచ్చి నెక్స్ట్ ఇయర్ ఇది మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు నెక్స్ట్ ఇయర్కి ప్రణాళికబద్ధంగా చేస్తారు. నాకు తెలిసి అడుగుతాను, అమ్మఒడికి చెప్పినట్టు అదే అమ్మఒడి కార్యక్రమంలో దీంట్లో పిల్లలకి విద్యార్థి అన్నిటికీ అదేనా వర్తించేది? ప్రణాళిక వేసుకోవడం మీది వాళ్ళ ఆవ్యాసాన్ని బ్రహ్మాండంగా పాలిస్తారు సార్. ఒకటి మీరు గమనించట్లేదు, 5 సబ్జెక్టులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీరు బడ్జెట్ మీద సమావేశం పెట్టారు కదా, ఆఖరి చంద్రబాబు నాయుడు గారు కూడా మనిషి అంత మనిషి అయినా ఆవ్యాసమే. ఊకిళ్ళు బాబాయ్ అన్నా చెల్లికి అన్యాయం చేశారు. అలా అక్కడ నెల్లూరులో ఏమన్నా నంద్యాలలో ఓ ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్సీ డోల్ డెలివరీ. ఈ 5 సబ్జెక్టులు తప్ప కొత్త మాట్లాడకండి. అలాగే ఈ బస్సులది ఈ ప్రశ్నలు చేశారు. విధ్వంసం అంటే ఏంటి సార్? వాళ్ళు చేసి వెళ్ళిందని కడుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాపాడితే అరే విధ్వంసాన్ని కాపాడతారా? ఆ విధ్వంసం మేము చేసింది మీరు ఎత్తికేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు మీకు బడ్జెట్ ఫిగర్స్ సార్ ఎన్ని ఉన్నాయంటే, ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి 28,457 కోట్లు అప్పు చేస్తే ఇవాళ ఎఫ్ఆర్బిఎంకి లోబడి 1,647 కోట్లు ఇంకా వెసులుబాటు తీసుకుని పనిచేసిన దగ్గర మేమైతే మీరు గమనించలేదు సార్. యనమల రామకృష్ణ గారు 100 కోట్ల రాష్ట్ర ఖజానాలో ఉంచాం, ఇంకా అప్పు పుట్టదు మీకు అని చెప్పారు. కానీ 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఏది జరగదో జరిగి చూపించాడు. సంవత్సరం బడ్జెట్ తీసి ప్రజలకు సంక్షేమం. రైట్, ఇది ఒకసారి చెప్పారు, మళ్ళీ వస్తున్నాను సార్, మీరే స్టార్ట్ చేద్దాం. ఇది ఒక్కసారి చూపించండి. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్స్ సార్. ఇవన్నీ 47,183 కోట్లు. అవును, 47,183 కోట్లు చంద్రబాబు నాయుడు. అంటే ఒక గిఫ్ట్ మీకు ఇచ్చెళ్ళారు, దాన్ని కూడా మీరే తీర్చినట్టున్నారు కదా ప్రకాష్ రెడ్డి గారు? అవునండి. పైగా అడిషనల్ బారోయింగ్ డ్యూరింగ్ డిఫరెంట్ పీరియడ్, ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి చేసినటువంటి అప్పు ఇంకో పేపర్ చూపిస్తున్నా, 28,457 కోట్లు. ఇది చూపించండి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు. మామూలు అప్పులు కావు, అప్పుల కుప్ప వయ్యారి బాబు అని టైటిల్ ఏదో కనిపించింది నాకు ఇంతకుముందు. ఇదే 28,000 కోట్ల రూపాయలు అదనపు అప్పు చేసి వెళ్ళారు. ఎస్, చెప్పండి సార్. ఇప్పుడు మరి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ 28,000 కోట్లు మనకి ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్కి మించి అప్పు చేశారో చంద్రబాబు గారు ఆయన దిగిపోయే టైంకి, దాన్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జగన్ గారు వచ్చిన తర్వాత దానికి అడ్జస్ట్ చేసుకున్నారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లో మనకు రావాల్సినటువంటి సీఎంగా జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకోవాల్సిన అప్పు కూడా దానికి అడ్జస్ట్ చేశారు. బాబు గారు ఎక్కువ తీసేసుకున్నారండి, మీరు అంటే తగ్గించేస్తారు కదా, మీరు తీసుకునే లిమిట్లో నుంచి తగ్గిపోయింది. అంటే డబుల్ ధమాకా ఏంటంటే, ఆయన పోతా 47,000 కోట్ల అప్పులు నెత్తిన పెట్టిపోయాడు. మనం ఒక 27,000 కోట్ల అధికంగా అప్పులు కూడా తీసుకొని రావడం వల్ల 27,000 కోట్ల అప్పు తెచ్చుకుని వెసులుబాటు కూడా కోల్పోయాం. ఇది కాకుండా రాష్ట్రం మీద ఆల్రెడీ 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది కదా, 3.5 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళ్ళిపోయాడు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ ఆడిట్ జనరల్ ఉంది, కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారము 6,46,000 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వము పబ్లిక్ క్రెడిట్స్ వచ్చేసి 4,94,000 కోట్లు ప్లస్ గ్యారంటీస్తో కూడా కలిపితే 6,40,000 కోట్లు. అంటే ఈ 6,40,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని కాగ్ కన్ఫర్మ్ చేసింది. దాన్ని బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ బాగ్ ప్రవేశపెట్టేటువంటి సమాచారం వేరు. బాగ్ అంటే బాబు ఆడిట్ జనరల్, కాగ్ కాకుండా బాగ్. ఈ బాగ్ చెప్పేది మాత్రం 14 లక్షలు, 12 లక్షలు, 10 లక్షలు, 14 లక్షల కోట్లు అనేసి ఒకసారి, 10 లక్షల కోట్లు అని ఒకసారి, 12 లక్షల కోట్లు అనేది ఒకసారి, ఇంకా ఉందనేసి. మరి సిగ్గు లేకుండా ఈరోజు యనమల రామకృష్ణుడు గారు మాట్లాడేది, ఆయన దిగిపోయేటప్పుడు 2019లో జూన్లో ఆయన మాట్లాడిన మాట, ఈనాడు ప్రచురించిన మాట, కేవలం 100 కోట్లే ఉంది ఖజానాలో. ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి? ఇంకెవరు అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. తీసుకురావాల్సిన దానికంటే ఎక్కువ అప్పులు తెచ్చాము. మీరు ఏం చేయగలుగుతారు? అటువంటి టైంలో కూడా కోవిడ్ సమయంలో 70,000 కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రాన్ని గాడిలోకి పెట్టిన ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు కాబట్టే చేయగలిగారు. మరి వీళ్ళు ఎలా ఉన్నాయి? దుర్మార్గంగా
నేను ఒకటే చెప్తున్నానండి, దుర్మార్గంగా తప్పుడు ప్రచారాలు చేసి, గోబెల్స్ ప్రచారాలు చేసి తమ వ్యతిరేకులను ఎవరైతే వాళ్ళపైన పోటీ చేస్తారో ప్రతి నియోజకవర్గంలోనూ చంద్రబాబు గారికి మొత్తం ఆయన టీంకి అంతా కూడా ఏం అలవాటు అంటే గాంధీని గాడ్సే అని నిరూపించగలరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో పత్రికలు ఉన్నాయి, ఒకరికి 100 మంది మాట్లాడతారు, సోషల్ మీడియా, ఎల్లో మీడియా, ఐటీడీపీ ఇవన్నీ ఉన్నాయి. గాంధీని గాడ్సేగా నిరూపించగలుగుతారు. అటువంటి కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. మరి గమనిస్తే ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 74,000 కోట్లు కావాలా సంవత్సరానికి, కేవలం ఆ సూపర్ 6 అమలు చేయడానికి, పెన్షన్లు ఇవ్వడానికి 74,000 కోట్లు ప్రతి సంవత్సరం కావాలా. కానీ ఈరోజు బడ్జెట్లో మీరు లెక్క పెడితే 5,300 కోట్లు తల్లికి వందనము, 1000 కోట్లు వ్యవసాయానికి పెట్టుబడి సాయము, 900 కోట్ల రూపాయలు సింగిల్ సిలిండర్, 850 కోట్లు సింగిల్ సిలిండర్, అంటే 7,200 7,300 కోట్లు. ఇది మాత్రం వాళ్ళకి కేటాయించింది. అంటే 10%. మరి ఇలా 10% బాబు అంటారా, కోతల బాబు అంటారా? మరి ఇటువంటి వ్యక్తి బాగా ఆడిట్ జనరల్, అంతే కదా, బాగా ఆడిట్ జనరల్ లేకపోతే ఈ కాగ్ ఆడిట్ జనరల్, కంట్రోల్ ఆడిట్ జనరల్ ఇచ్చినటువంటి నివేదికని అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తుంది. ప్రవేశపెట్టిందేమో అవే కాగితాలే, కంట్రోల్ ఆడిట్ జనరల్ ధృవీకరించినటువంటి కాగితాలే ప్రవేశపెట్టారు. కానీ మాట్లాడేటివి ఇంకా ఇవే, ఈయన మాట్లాడేదాన్ని కూడా బాబు గారు ఏవైతే ఇందాక చెప్పారు చూడండి, పైనుంచి వచ్చిన ప్రవచనాలను మాత్రమే ఇక్కడ వల్లించాలనేసి ప్రసాద్ గారు, అవి మాత్రమే వల్లిస్తూ ఉంటారు. వీళ్ళు ఎలక్షన్ల ముందు అన్నీ కూడా చెప్పింది కోతలు, ఎలక్షన్ల ముందన్నీ ప్రజలకు ఇంపుగా కోతలు కోసారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ పథకాలకు కోతలు వేశారు, ఆ పథకాలన్నీ కోసేశారు. మనం ఈరోజు మనం గమనిస్తే కొత్త మాటలన్నీ చెప్తారు ఈ చంద్రబాబు గారు. ఆ కోతల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ఆ హామీల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కొత్తగా మనం గమనిస్తే అమరావతి 15,000 కోట్లు తెచ్చారు. అవును, దానిలో వరల్డ్ బ్యాంకు కండిషనల్గా డబ్బులు ఇచ్చింది. ఇస్తాం, వాళ్ళు హామీ ఇచ్చింది, ఇస్తామని భ్రమ కల్పించారంతే. ఇది కూడా నేను చెప్తాను, ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి కానీ లేదంటే వరల్డ్ బ్యాంక్ నుంచి సహాయం అందిస్తారు, అప్పు ఇస్తే. ఇది దీనికి కేంద్రం హామీ ఉంటుంది, దీనికి కేంద్రం హామీ ఉంటుంది, అప్పు ఇవ్వడానికి పూచీకత్తు, కానీ అది గ్రౌండ్ లెవెల్ ఇంకా రాలేదు. సరే, కేంద్రము హామీ ఇచ్చింది, కేంద్రము మేము పూచీ ఉంటామని చెప్పింది తప్ప రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు. అది 15,000 ఇస్తే దాంట్లో కూడా వాళ్ళ కండిషన్ ఏంటంటే అమరావతి వరద వస్తే మునిగిపోతుంది. మొన్న కూడా ప్రజలందరూ కూడా గమనించారు, ప్రపంచం గమనించింది. కాబట్టి ఈ వరద నివారణ చర్యలకి, అమరావతి మునిగిపోకుండా ఉండడానికి ముందుగా మీరు దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయాలి. అంటే 8,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే 15,000 కోట్లు ఇస్తే 8,000 కోట్లు వెళ్ళిపోతే ఈ వరద నివారణ చర్యలకి 7,000 కోట్లతో ఈయన అమరావతి కట్టాలి. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా పిలిచిన టెండర్ల విలువ, అమరావతిలో నిర్మాణ ఖర్చులకు పిలిచిన టెండర్ల విలువ 42,000 కోట్లు, చేసిన పనులు 37,000 కోట్లు, 7,000 కోట్లు, 42,000 కోట్లు టెండర్లు పిలిస్తే 7,000 కోట్లు పనులు చేశారు. అంటే ఆ టర్మ్లో 7,000 కోట్ల పనులు చేశారు 5 ఏళ్లకి. 35,000 కోట్ల పనులు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు జీవో ఇచ్చి రద్దుపరిచి రివైజ్డ్ ఎస్టిమేట్ చేస్తున్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్ వేసి ఎవరైతే ఎలక్షన్లో ఇలా ఖర్చు పెట్టారో కాంట్రాక్టర్లు వాళ్ళని పిలిచి ఎస్టిమేట్స్ మీరే వేసుకోండి అని కూడా అప్పచెప్పారు. అంటే దీన్ని ఇప్పుడు 70,000 కోట్లు చేయబోతున్నారు. అంటే 10 సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరానికి 10% లెక్కన 100% పెరుగుతాయి ధరలు. సో ఇప్పుడు 70,000 కోట్లు చేయబోతున్నారు. కట్టాల్సింది ఈయన గత ప్రభుత్వంలో పిలిచిన టెండర్లు పూర్తి చేయాలన్నా కూడా, పనులు పూర్తి చేయాలన్నా కావాల్సింది 70,000 కోట్లు. ఈయన దగ్గర ఉన్నది 7,000 కోట్లు. మరి ఇది కూడా ఎందుకు వచ్చిందంటే ఈ 15,000 కోట్లు కూడా పోలవరం ప్రాజెక్టులో 41.5 మీటర్కే నిర్మాణము ఆపేసేటువంటి ఒప్పందం ఈయన చేసుకున్నారు. ఎందుకంటే 20,000 కోట్ల రూపాయలు R&Rకి ల్యాండ్ ఎక్విషన్కి ముంపు గ్రామాల రైతులకు డబ్బులు ఇచ్చేటువంటి అవసరం లేకోకుండా, ఆ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో కేంద్రం అవి కూడా ఇవ్వను అని చెప్పిన తర్వాత 41.5 మీటర్ల ఎత్తులో FRLకి కింద, అంటే MDDLలోనే నీళ్లు నిలబెడతాము, అక్కడి నుంచే నీళ్ళు ఇస్తామని చెప్పేసి వాళ్లకు లిఖితపూర్వకంగా ఇచ్చేసి హామీ ఇచ్చి ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 15,000 కోట్లకు అప్పు ఇప్పించడానికి కేంద్రం ఒప్పుకుంది. మరి ఈయన ఒకవైపు పోలవరాన్ని ముంచేశారు, అమరావతిని అమ్మేశారు. మరి కొత్తగా వచ్చి నిన్న అసెంబ్లీలో కోతలకు వస్తా చెప్పింది, గోదావరి నీటిని బనకచెర్లకు నీళ్ళు అందజేస్తాము, 70,000 కోట్ల ఖర్చు అవుతుంది.
దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మాణం చేస్తాం. కేంద్రం కొంత ఇస్తుంది, రాష్ట్రం కొంత ఇస్తుంది, ప్రైవేట్ ఏజెన్సీలు కొంత డబ్బు పెట్టుకుంటాయి. 25 ఏళ్ల పాటు రాయలసీమ ప్రాంతంలో రైతులకు నీళ్ళు ఇస్తాము. వాళ్ళ దగ్గర నుంచి ఆ నీటి తీరువా కానీ నీటి శిస్తు కానీ వసూలు చేస్తాం, డబ్బులు వసూలు చేస్తాం నీళ్ళు ఇచ్చేదానికి. టోల్ గేట్లు పెట్టి టోల్ గేట్ లాగా వాటర్ మీటర్స్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేస్తామని అసెంబ్లీలో చెప్పారు. అంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తాము, మీ దగ్గర నుంచి మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది మాకని అన్న పరిస్థితి లేదు. అంటే అంత దిగజారిన పరిస్థితి. అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి లేదు. నిధులు ఎంత ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత FRBM లిమిట్ ఉంది, ఎంత అప్పు తెచ్చుకోగలుగుతామని చంద్రబాబు కంటే బెటర్గా ఎవరికి తెలియదు. తెలిసినా కూడా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పారు కేవలము ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడానికి. ఇందాక అన్నారు ఆయన 1000 అబద్ధాలు చెప్పాను పెళ్లి చేయాలని. ఈరోజు ఆయన 1000 అబద్ధాలు చెప్పి ఈరోజు అందరికీ పెళ్లి చేస్తున్నారు, ప్రజలకు పెళ్లి చేస్తున్నారు. అంటే ఈ రోజున్న పరిస్థితిలో ఎంత దుర్మార్గం అంటే సాగునీటి ప్రాజెక్టులకే మీ దగ్గర వసూలు చేస్తాం. మీరు మంచి రోడ్లు కావాలనుకుంటే మీరు టోల్స్ కట్టాల్సిందే. మీరు ఈరోజు రాష్ట్రంలో ఏం నడుస్తూ ఉందండి? గుట్కా, మట్కా, మందు, చుక్క, పేక, ముక్క, వీటిలో మీరందరూ కూడా మునిగి తేలండి. మా వైపు దోపిడీ మేము ఏదో చేస్తాం, అదేనే చంద్రబాబు చిట్కా. అది మీకు అనవసరం. మరి ఈ బనకచెర్ల గోదావరి గురించి చెప్పాలంటే నిజంగా ఆయనకు సిగ్గుండాలి. ఆయన హయాంలో గోదావరి ఎత్తిపోతల్లో గోదావరి పోలవరం ప్రాజెక్ట్ నుంచి పెన్నా నదికి మేము నదులు అనుసంధానం చేస్తామని పదే చెప్పారు, ఏం చేయలేదు. మరి ఇది జగన్ గారి హయాంలో వ్యాప్కోస్ వాళ్ళు, జగన్ గారి ఆదేశాల మేరకు వ్యాప్కోస్ వాళ్ళు తయారు చేసినటువంటి DPR పోలవరం కుడి కాలువను వెడల్పు చేసి వైకుంఠపురం రిజర్వాయర్ కనెక్ట్ చేసి అక్కడ నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కనెక్ట్ చేసి అక్కడ నుంచి బనకచెర్లకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కనెక్ట్ చేసేటువంటి DPR జగన్ గారు తయారు చేయించారు. కానీ మన ప్రభుత్వంలో ప్రచారం లేదు. జగన్ గారు చేసిన పనులు ప్రచారం లేదు. ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి చూపిస్తా ఉంటే ఆహా ఓహో అనేసి పక్కనంతా మంది మార్బల్లమంతా భజన చేస్తూ ఉంటే ఇది చూడడానికి ప్రజలు పిచ్చోళ్ళు, చంద్రబాబు మాత్రమే మేధావి అనేటువంటి పరిస్థితి. ఒకసారి కరెంట్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ఏం చెప్పారు? అన్ని ఇప్పుడు టోల్ గేట్లు పెట్టబోతున్నారు, రోడ్లు వేసి మీకు రోడ్లు జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు అన్నారు, అబద్ధాలు ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయనే ఎక్కువ ఖర్చు పెట్టారు, అది ఆధారాలతో సహా చూపించారు. ఇప్పుడు ఇది కరెంట్ ఛార్జీలు పెంచను ఆయనే స్వయంగా చెప్పి 18,000 కోట్లు, 1-2 కాదు 18,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన వేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే వినిపించండి ఏం మాట్లాడారు. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రైట్. ఇది కాకుండా అప్పుల గురించి ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ అర్థం కావాలి కదా. ఆర్గనైజ్డ్ క్రైమ్ చంద్రబాబు, రామోజీ కలిపి ఏ విధంగా పాల్పడ్డారు? ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? 14 లక్షల కోట్లని వీళ్ళే ప్రచారం చేశారు. గవర్నర్ గారి ప్రసంగం వచ్చేటప్పటికి వీళ్ళే దాన్ని తగ్గించారు, 9,50,000 కోట్లకేమో తీసుకొచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పటికి ఆ రిపోర్ట్స్ అన్ని బయట పెట్టేటప్పటికి 6,40,000 కోట్లని చెప్పారు. అంటే గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పారు. రామోజీరావు అబద్ధాలు రాయడం ఓకే, అది పుట్టుకతో ఉన్నది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. ఆయన అలాగే రాస్తూ ఉంటారు, మనం చదివే వాళ్ళు అలాగే చదువుకుంటూ ఉంటాం, ఇది ఓకే. కానీ గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు చంద్రబాబు నాయుడు గారు. 9.5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి రాష్ట్రానికని. గవర్నర్ గారు కూడా మోసపోయారు ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్ చదివి. ఇప్పుడు వీళ్లే కదా 6.5 లక్షల కోట్లు అని చెప్పింది. మరి గవర్నర్ గారితో అబద్ధం చెప్పించినట్ట కాదా? వీళ్ళే కదా అప్పుల గురించి ఇంత ప్రచారం చేసింది, ఇంత ఆర్గనైజ్డ్గా. ఎన్ని వార్తలు ఉన్నాయి చూడండి, కొన్ని మాత్రమే మచ్చుకు మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది. అంటే ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారు. ఆఖరికి ఎక్కడి వరకు తీసుకెళ్లారు? 14 లక్షల కోట్లు. ఎంత తగ్గించారు? 14 లక్షల కోట్లని 8 లక్షల కోట్లు తగ్గించేశారు. 8 లక్షల కోట్లు తగ్గించారు దాదాపు. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పైన ఏం చెప్తారు? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు ప్రకాష్ అన్నకి, కేఎస్ ప్రసాద్ అన్నకి, సాక్షి టీవీ వీక్షకులకు కూడా అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ప్రకాష్ అన్న, మీరు మాట్లాడేటప్పుడు మాట అన్నారు ఏంటంటే
సార్ ఈశ్వర్ గారు గవర్నర్ ప్రసంగంలో 9,70,000 కోట్లు చేస్తారని చెప్పింది. గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా 10 లక్షల కోట్లకు పైగా అప్పులు అని చదివించారు. ఎగ్జాక్ట్ ఫిగర్ రాయాలి సార్. గవర్నర్ ప్రసంగం నేను చదివాను, దాంట్లో 10 లక్షలకు పైగా అప్పులు. కానీ ఈ రోజు తీసుకొచ్చిందంటే సార్ 6,46,000 కోట్ల రూపాయలు. సార్ దుర్మార్గం ఏంటంటే ఈ 6,46,000 కోట్ల రూపాయలు కూడా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారే చేశారన్నట్టుగా అది కూడా చేస్తున్నారు సార్. ఆ 14 లక్షల కోట్ల అప్పు అన్నప్పుడు రాష్ట్ర విభజనకు ముందు చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి గారే చేశారంట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి గారే చేశారంట. 2019 నుంచి 24 వరకు చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. అంటే అంతకు ముందు 2014-19కి ముందు ఆ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులన్నీ ఆయన సొంతంగా తీర్చేసినట్టున్నారు కదా, లేవు కదా అవి. మీకు తెలుసా ఆ విషయం? మీకు ఆ విషయం తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య కాలంలో చేసిన అప్పులన్నీ ఆయన హెరిటేజ్ సంస్థ నుంచి తీర్చేశారు. మీకు తెలుసా ఆ విషయం? తెలుసా ఎవరికైనా ఈ రాష్ట్రంలో? ఎవరికి తెలియకపోతే మళ్ళీ ఒకసారి అప్పుల పైన ఆయన ఏం మాట్లాడారు, 13 లక్షల కోట్లు. ఒకసారి అది ప్లే చేస్తే మనకు అర్థం అవుతుంది. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఆయన హెరిటేజ్ ద్వారా తీర్చేశారు అప్పు, అంత ముందు ఉన్నటువంటి అప్పులు, రాష్ట్రం అప్పులు అంతా కూడా. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇది వింటే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానీకం ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. ఇప్పుడు అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డి కడతారా, సాక్షి పేపర్ కడుతుందా, జగతి పబ్లికేషన్ కడుతుందా అని అన్నారు. ఈ 13 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంట. మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన 3.5 లక్షల కోట్లు అంటే హెరిటేజ్ తీర్చేసినట్టే కదా. ఆ విషయం తెలుసుకోవాలి మీరు, వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. అంతే కదా సార్, కరెక్టే కదా. అప్పుడు తీర్చేశారు ఆయన, ఇప్పుడు వీళ్ళని తీర్చమంటున్నారు. సార్ ఈశ్వర్ గారు, నాకు తెలిసి కేఎస్ ప్రసాద్ అన్న, ప్రకాష్ అన్న చూసినంత మేరలో ఈ దేశ రాజకీయ చరిత్రలో నిటారుగా నించొని సార్, ఒక సైడ్కి అటు ఇటు వంగకుండా నిటారుగా నించొని గొక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన దిట్ట, చంద్రబాబు నాయుడు గారిని మించిన రాజకీయ ఉన్మాదికి ఎవరు ఉంటారేమో సార్. ఎందుకులేండి అంత పెద్ద మాటలు వద్దులేండి. లేదు సార్, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. దెబ్బతీసిన ఉన్మాదులు సార్ వీళ్ళు. దానికి ఉదాహరణ కొన్ని చెప్తాను సార్. సార్ అధికారమే పరమావధిగా రాష్ట్ర బ్రాండ్ ని దెబ్బతీసిన ఉన్మాదులు కాబట్టి ఖచ్చితంగా బ్రాండ్ పడాల్సిందే సార్ వాళ్ళకి. సార్ 14 లక్షల కోట్ల అప్పు అనేది వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా 6,46,000 కోట్ల రూపాయల అప్పు అని ఒప్పుకున్న మాట వాస్తవం కాదా సార్? అవును. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? కరెక్ట్. దీనికి 111B సెక్షన్ పెట్టి ఎప్పుడే వస్తున్నారు సార్ వాళ్ళందరూ లోపల అని చెప్పి. అంతకుముందు రామోజీరావు గారిని వేయాలి కదా, ఇన్ని అబద్ధాలు రాసినందుకు. నిజాలు మాట్లాడితేనే పోస్టులు పెడితేనే కేసులు పెడితే రామోజీరావు గారి మీద BNS 111 పెట్టాలి కదా అప్పుడు. సార్ నేను అదే 111B సెక్షన్ కింద వీళ్ళ మీద కేసు బుక్ చేసి ఎప్పుడు అరెస్ట్ చేసి లోపలే వస్తున్నారు సార్ డీజీపీ గారు. అదే విధంగా సార్ 32,000 మంది మహిళల మిస్సింగ్ అన్నది కాస్త అసెంబ్లీ సాక్షిగా కేవలం 46 మందే, దాంట్లో 34 మంది మీద మాత్రమే కేసులు ఉన్నాయని చెప్పి ఒప్పుకున్నారు కదా సార్. అంటే రాష్ట్రంలో వాలంటీర్ల వ్యక్తిత్వం మీద, రాష్ట్రంలో ఆడబిడ్డల తల్లిదండ్రులందరికీ కూడా భయాందోళన కలిగించేలా వీళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ఎప్పుడు 111B సెక్షన్ కింద లోపలేస్తున్నారు డీజీపీ గారు. అదే విధంగా సార్ సిద్ధం సభలకు 100 కోట్ల రూపాయల ప్రజాధనం వాడారు, 100 కోట్ల రూపాయల ప్రజాధనం వాడారు అని చెప్పి వీళ్ళు చేసిన దుష్ప్రచారం సొంత తప్పు, పచ్చి అబద్ధం అని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు. ఈవెన్ ఆడపిల్లలు మిస్సింగ్ కూడా క్వశ్చన్ నెంబర్ వేసుకుంటే దాంట్లో కూడా 46 మంది అని తేల్చింది. చెప్పారు. ఎస్ సార్. ఋషికొండ భవనాలు సార్, ఋషికొండ భవనాలకు ఎలాంటి అనుమతులు లేవు, అక్రమ కట్టడాలు, అది ఇదని చెప్పి నిన్న మొన్నటి వరకు దుష్ప్రచారం చేసిన వీళ్ళే అసెంబ్లీ సాక్షిగా వీటికి సిఆర్జెడ్ అనుమతులు ఉన్నాయి, ప్లానింగ్ అనుమతులు ఉన్నాయి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చారు కదా సార్. మరి ఈ ఋషికొండ భవనాల గురించి దుష్ప్రచారం చేస్తూ తప్పుడు మాటలు అడ్డగోలుగా వాదనలు చేసిన వాళ్ళ మీద 111B సెక్షన్ పెడుతున్నారు సార్ డీజీపీ గారు. సార్ ఇంకా అడుగుతున్నాను సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. వీళ్ళు ఈ రోజు ఈ మొత్తం బొంకుడు మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద అరెస్టులు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసా సార్?
అసెంబ్లీలో వీళ్ళు నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తాన్ని మా వాళ్ళు చాకిరేవు కాడ బండకేసి ఉతికినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు వీళ్ళ తప్పుల్ని చాకిరేవు పెడతారు అన్న ఒక భయంతో ముందే వీళ్ళని అరెస్ట్ చేసేసి అనగదొక్కేస్తే పోద్ది కదా అని చెప్పి కుతంత్రం సార్. అలాగే సార్ వీళ్ళు గ్రామాల నుంచి మండలానికి వచ్చే రోడ్లకు కూడా టోళ్లు పెడుతున్నారండి సార్. మా కార్యక్రమం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు చాకిరేవు పెడతారు. అందుకే ముందుగానే ఇలా భయాందోళనకు గురి చేయాలి సార్. జిఎస్టీ పైన 1% సెస్ అంట సార్. దీన్ని మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎక్కడే మాట్లాడారు కదా సార్. ఎందుకంటే వాళ్ళ 2 పత్రికల్లో వాళ్ళ 4 మీడియా ఛానల్లో బాకాలు ఉత్తరు చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ లేరు, 1% సెస్ తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం సంపద సృష్టి అంటారు సార్. అయ్యా ఇది ప్రజల మీద భారం, ప్రజల మీద పెను భారం అని చెప్పి చాకిరే పెట్టేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే కదా సార్. అందుకే ముందుగానే దాన్ని అణిచివేయాలని ఒక దుర్మార్గం సార్. ఇకపోతే రాయలసీమలో కర్నూలులో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మేము పెట్టినటువంటి ఏదైతే లోకాయుక్త గాని లేకపోతే ఏపీ హెచ్ఆర్సీ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ అలాగే న్యాయ విశ్వవిద్యాలయం కానీ దీన్ని మొత్తాన్ని అమరావతికి తీసుకుపోతాను ముందే దాన్ని మేము చాకరేవి పెడతాం. కడపలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ దాన్ని అమరావతికి లాక్కుపోయే ప్రయత్నం, దాన్ని మేము చాకరేవి పెడతాం. కాబట్టి భయాందోళనకు గురి చేయాలి. ఇక రోడ్ల గురించి సార్ వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు మొత్తం A to Z ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాకిరేవి పెట్టి వాళ్ళని బండకేసి ఉతికినట్టు ఉతుకుతుంది. కాబట్టి ఆ భయంతో ముందుగానే సార్, ఆ భయంతో ముందుగానే తప్పుడు కేసులు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట సార్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళని ఏం చేయాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడు ఎక్కడా అంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఎక్కడంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడయ్యా ఏదైతే మీరు చెప్పినటువంటి మహాశక్తి పథకం ఆడబిడ్డ నిధులు ఎక్కడ సార్ అంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ గా 2019 నుంచి 2024 మధ్య కాలంలో సార్ ఎంత దుర్మార్గం అంటే సార్ కొన్ని నిజంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. మీ ద్వారా సాక్షి టీవీ ద్వారా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సార్. 32,700 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అతను బాబు వస్తే జాబ్ వస్తుందని డప్పు కొట్టుకోవాలండి సార్. అవును, జాబ్ రావాలంటే బాబే రావాలి అని చెప్పేసి డప్పు కొడతారు సార్ మీడియా ఛానల్లో. కానీ 2,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు సార్, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. నాకు తెలిసిన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో కాకుండా సౌత్ ఇండియాలోనే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేదు సార్. కానీ వాళ్ళు చేసిన తప్పుడు ఏంటి సార్? ఒక్క ఉద్యోగం రాలేదు, ఒక్క కొత్త ఉద్యోగం రాలేదు అన్నారు సార్. సచివాలయాల్లో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని. అప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీరు రాజకీయం నేర్చుకోవాలి. 10 లక్షల ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చామని మీరంటే ఆగండి సార్, కాదు సార్, వినండి సార్ ఒకసారి వినండి. 10 లక్షల ఉద్యోగాలు సచివాలయాల్లో మేము ఇచ్చాము రికార్డు స్థాయిలో అని మీరు అబద్ధం చెప్పాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కాదు 1,30,000 ఇచ్చారని చెప్తారు. మీరు 1,30,000 అని చెప్తే 1 ఇవ్వలేదంటారు. నేర్చుకోండి సార్ రాజకీయం. సార్ ఈశ్వర్ గారు మొదట్లోనే నేను మాట అన్నానండి. మీరు అంత పెద్ద మాట ఎందుకన్నా? రాజకీయ ఉన్మాదులు సార్ వాళ్ళు. ఎందుకన్నానంటే వాళ్ళకి అధికారమే పరమావధి కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా అబద్ధాలు, వాళ్ళు చెప్పినట్టుగా తప్పులు, వాళ్ళు చేసేట్టుగా మోసాలు మేము చేయలేం సార్. మాకు అలాంటి అధికారం అక్కర్లేదన్నది మా నాయకుడి సిద్ధాంతం. ప్రజలను మోసగించి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి వచ్చే అధికారం మనకు వద్దు. రేపు ప్రజల దగ్గర ఇప్పుడు ఎవరైనా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే అపనింద మోసారు కదా. నేను అనేది అది సార్. ప్రజలకి చివరిగా నిజాలు తెలుస్తున్నాయి కదా సార్. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కరెక్ట్. ఇంకోటి సార్ ఇంకోటి 34,000 కోట్ల రూపాయల పరిశ్రమలు మాత్రమే గ్రౌండ్ చేసిన చంద్రబాబు నాయుడు గారేమో అపర చాణక్యుడు అంట సార్. చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు క్యూ కడతాయంట సార్. చంద్రబాబు నాయుడు సార్ మర్చిపోయారు, మీకు తొందరలో ఇంకో పండుగ రాబోతుంది సార్. ఈ విషయం చెప్పాలి సార్. ఏంటది? దావోస్ పండుగ అని రాబోతుంది సార్. దానికోసం ఆల్రెడీ జీవోలు కూడా ఇష్యూ చేస్తున్నారు సార్. పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ, రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ, నిధుల వెల్లువ. అబ్బో పేపర్లు చూడలేక ప్రజల మైండ్ లో ఎలా తొలుస్తారంట సార్. అవి చూస్తే 2014 నుంచి 19 వరకు ఆ డాంబికాలు మొత్తం చూసి అప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని కోట్లు చేరారు బాబు అని చెప్పి మొత్తం చూసుకుంటే 34,000 కోట్లు సార్.
అలాంటి పాలకూర పప్పు ఇస్ దేర్ అని మేము అనలా, బెండకాయ వేపుడు ఇస్ దేర్ అని మేము అనలా, విజనరీ అనలా, ఇంజనీర్ అని మేము అనలా. మా ముఖార సుందర అదే చెప్తా, మా సుందర ముఖార విందని చూసే పరిశ్రమలు వస్తున్నాయని మేము తప్పు కొట్టుకోవాలి. కానీ మా ప్రభుత్వ హయాంలో మేము గ్రౌండ్ చేసింది 1,00,000 కోట్లు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 27వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఏర్పాటు చేస్తున్నటువంటి NTPC కూడా మేము తీసుకొచ్చింది. కరెక్ట్. నక్కపల్లి దగ్గర వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కూడా మేము తీసుకొచ్చింది. 3 సిటీలో చంద్రబాబు నాయుడు గారు రిలయన్స్ బయోగ్యాస్ కూడా మనం చేసింది. చెప్పుకుని అవి కూడా మేము తీసుకొచ్చింది సార్. రైట్ సార్, అవి కూడా మేము తీసుకొచ్చింది. రైట్ ప్రసాద్ ఇది మా చిత్తశుద్ధి సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లు మనిపించింది బడ్జెట్ కాబట్టి ప్రజలకి ఇంకొక 3 వాస్తవాలు చెప్తా సార్. ఒకటి ఏంటంటే, మనం వీళ్ళు అబద్ధాలు ఎలా చెప్తారని దానికి పబ్లిక్ అకౌంట్ అంటే ఉద్యోగులు, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ డబ్బులు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని చెప్పి కాలక్షేపం చేసిన వాళ్ళకి ఎంప్లాయీస్ యాజ్ యూజువల్ గోపీలు అంటారు వాళ్ళని, ఎక్కడ వీలైతే అడిగి గెంతే వాళ్ళకి లెక్క చెప్తాను నేను. 19,138 కోట్లు రాష్ట్ర విభజన అప్పుడు వాడిని ఎత్తికి మనకు వేశారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 76,516, అది అక్యూములేటెడ్ ఫిగర్ అంటే 57,378 కోట్లు వాడారు వాళ్ళు. ఏది ఎంప్లాయీస్ డబ్బులు, పిఎఫ్ వాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఎంత 77,106 కోట్లు. 77,106 కోట్ల నుంచి 76,516 కోట్లు తీస్తే కేవలం 655 కోట్లు పడాడు ఆయన. చంద్రబాబు ఎంత వాడారు? 57,378 కోట్లు వాడాడు. మరి వీళ్ళు ప్రచారం చేయలేదే? బదనామైంది. ప్రచారం చేయాలి కదా. అదే నేను రాజకీయాన్ని చెప్తా వాళ్ళకి. సార్ మీకు 655 కోట్ల ఎంప్లాయీస్ డబ్బులు వాడితే 57,000 కోట్లు మాట్లాడండి. అందుకే ఆయన ఇందాక అన్నది సేకరణ ప్లస్ నేను మొదటి చెప్పింది ఏదైతే ఉంటుందో ఏసేఎల్ ఎత్తికి ఈ దాష్టికాన్ని ఇలా చెయ్యాలి, ఇలా కాకుండా ఇలా మొనాటమీ బ్రేక్ చేస్తే కుదరదు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశాడు, ఈయన కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా 1.5 సంవత్సరం బడ్జెట్ ప్రజలకు ఇచ్చాడు. ఇది కాక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 అంటే దేశవ్యాప్తంగా 18% ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్ కూడా 18% జరిగింది. 25 సార్లు మాట్లాడు కదా సార్వభౌమత్వం అని పవన్ కళ్యాణ్. ఏది ఇప్పుడు మాట్లాడమను? రాష్ట్ర సార్వభౌమత్వానికి భంగం కలిగించిన వాళ్ళతో దోస్తానా చేస్తూ నిజంగా ప్రైడ్ కాపాడినోడికి అపోవాదలా ఉండండి సార్. ట్రూ అప్ ఛార్జీలు ఒక్కసారి చెప్పేద్దాం ప్రజలకి, ఇది కూడా చాలా అర్థం అవ్వాలి. బడ్జెట్లో చాలా గుమ్మలంగా పెట్టారు కదా, 3వ కంటికి తెలియకుండా 14 లక్షల కోట్ల ఫిగర్లు అంటే టాలీ అవ్వవు. కానీ మా దగ్గర పయ్యోల కేశవ్ గారు అనే గొప్ప వ్యక్తి, రాయలసీమలో పౌరుషానికి పుట్టినలు కాబట్టి నిజాలు ఎంత కాదని చెప్తారు కాబట్టి ట్రూ అప్ ఛార్జీలు 14-15 సార్లకి విభజనకి 6,625 కోట్ల నష్టాలు మన ఎత్తికి పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు 18-19కి 22,715 కోట్లు అంటే 34% పెరిగాయి. 34% పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 23-24కి దిగిపోయే టైంకి 29,110 కోట్లు అంటే 0.3% మాత్రమే పెరిగాయి. ఇది గమనించుకుంటే విద్యుత్ రంగంలో అప్పులు విభజన నాటికి 29,552 కోట్లు అంటే బాబు గారు దిగిపోయే టైంకి 86,215 కోట్లు. అంటే కాగ్ రిపోర్ట్ 24% హైక్ అని చెప్పింది. అందుకే కాగనీళ్ళు 56,664 కోట్లు నికరమైన అప్పు చేశాడు విద్యుత్ రంగంలో. ఎవరు? చంద్రబాబు గారు 14 నుంచి 19 దాకా. ఇది కాగ్ 24% అట్రిబ్యూట్ చేస్తే అందుకే కాగిలకు నచ్చదు. ఆయన చెప్పింది వస్తుంది బ్యాగ్ జగన్ దిగిపోయిన నాటికి 1,22,518 కోట్లు అంటే జగన్ గారు చేసిన అప్పు ఎంతంటే 36,603 కోట్లు. కాగ్ రిపోర్ట్ రండి 24 తేలుతూ 7% అది. పయ్యాల కేశవ్ గారు మీరు కరెక్ట్గానే చెప్పారు. ఆ 14 లక్షల కోట్లు మీకు ఈ జన్మకు కాదు కదా, వచ్చి జన్మకు కూడా టాలీ కాదు. అంటే ట్రోప్ ఛార్జీలు 14 నుంచి 19 దాకా చూసుకుంటే 6,625 కోట్లు, 28,715 కోట్లు పెరగడం, 22,089 కోట్లు పెరిగాయని కాబట్టి నష్టాలు వచ్చాయని చెప్పుకోవడం మీకే చెల్లింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,300 కోట్లు మాత్రమే ట్రోప్ ఛార్జీలు వేసింది. అది చేయండి. ప్రజలకు మేళ్లు, ప్రభుత్వానికి నిందలు అన్నట్టుగా 5 నెలల్లో ఇప్పుడు చూసుకోండి. ఇంకా బాబు బాగా వేసారు కదా 164. ఈ 5 నెలల్లోనే 7,000 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు, ఇంకో 12,000 కోట్లు మిగిలిన కాలం. టోటల్ 19,000 కోట్లు టార్గెట్ పెట్టుకుని ట్రూ అప్ ఛార్జీల రూపంలో ఆల్రెడీ 5 నెలల్లోనే 7,000 కోట్లు ఎత్తేసారంటే మిగిలిన దానికి ఎంత ప్రణాళిక వేసి ఉంటారో ఆలోచించుకోండి. హామీలు అమలు లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఛార్జీలు పెంచడానికి కూడా జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన మాట్లాడారు కదా ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు పెంచము అని హామీ. కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు. మరి వీలైతే కరెంటును ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
మరి ఈయన మొట్టమొదటి బాధుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 6,000 కోట్లు ట్రోప్ ఛార్జెస్, మరి అదనంగా 12,000 కోట్లు, మొత్తం 18,000 కోట్ల రూపాయలు కేవలము విద్యుత్ రంగంలోనే ఈయన సంపాదన మార్గంగా ఎంచుకున్నారు. ఇది కరెంటు బిల్లుల రూపంలో ప్రజలు, రైతులు అందరి నెత్తున ఇది బాధుడు. ఉద్యోగులతో ఒక విషయం మర్చారు. పిఎఫ్ ఆయన చెప్పింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల్లోనే పిఎఫ్ 16,000 రూపాయలు కడతానని చెప్పారు. అది కూడా ఎగరగొట్టారు. ఈరోజు ఉద్యోగస్తులు కూడా పునరాలోచనలో పడ్డారు, ఎంప్లాయీస్ కూడా. ఈయన ఏమైతే చేసినా ఆలోచనలోనే ఉంటారు, చంద్రబాబు లాంటి వాళ్ళు ఏం చేసినా ఆలోచనలోనే ఉంటారు. టైం రావాలి, తప్పనిసరిగా ఉద్యోగులు కూడా తిరగబడి పరిస్థితి వస్తుంది. ఇక ఈయన ఏవైతే తోలు తీసే కార్యక్రమాలు చేస్తున్నారో గమనిస్తే మనము మెడికల్ కాలేజీలో జగనన్న తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్ని ఆయన అవి కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేసి ఒక్కొక్క మెడికల్ సీట్ను 2 కోట్లకు అమ్ముకోవాలనేటువంటి విధానం. అంటే ఆ విధంగా ప్రజల తోలు తీసేదానికి సిద్ధం. మరి పోర్ట్లు మనం అయితే దాదాపు దేశంలో ఏ రాష్ట్రానికి తీసుకురాలని పోర్టు జగనన్న తీసుకొచ్చి పోర్ట్ల నిర్మాణం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఇప్పటికి 14 ఏళ్ళు అప్పటికి ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు అవి కూడా ప్రైవేట్ చేసేదానికి సిద్ధం. మరి రూరల్ రోడ్స్, మండల్ రోడ్స్, డిస్టిక్ రోడ్స్, స్టేట్ రోడ్స్ వీటికి కూడా టోల్ గేట్స్ ఏర్పాటు చేసి ప్రజలు తోలు తీయాలనేసి దానికి చంద్రబాబు గారు సిద్ధం. మరి అమరావతికి నిధులన్నింటినీ కూడా రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా అమరావతికి తరలిస్తూ 13 జిల్లాల ప్రజలు తోలు తీసేదానికి చంద్రబాబు గారు సిద్ధం. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రైవేటీకరణ చేయడం, నిన్న అసెంబ్లీలో మాట్లాడారు. మేము ప్రాజెక్టులు కడతాం, 70,000 కోట్లు కావాలి, దీనికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేస్తాం, 25 సంవత్సరాల పాటు మీ దగ్గర పన్నులు వసూలు చేస్తాం, రైతుల దగ్గర నుంచి ఎకరాకు 5,000, 10,000 సంవత్సరానికి వసూలు చేస్తాం. సో ఇది ఇంకా మరి ఇవన్నీ ఇన్ని విధాలుగా ఈయన ప్రజల తోలు తీయడానికే ఈరోజు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటారు తాట తీస్తామనేసి. ఇలాంటి మరి ఈ తాట ఆయన పక్క నుండి తీస్తానట్లున్నారు. రేపు మీరు చెప్పినట్టు పీపీపీ మోడల్లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి రైతులు కట్టకపోతే వాళ్ళ తాట తీస్తారు, ఇంట్లో ఉండే సామాన్లన్నీ తీసుకు. అది కట్టేదా వచ్చేదా సార్? అది ఒకవేళ కడితే సార్ మనకు కావాల్సిన ఆదాయం కదా. దేశంలో ఎక్కడైనా ఈ పద్ధతిలో కట్టారా సార్? ఉన్న పోలవరం పూర్తి చేయడానికి చేత కావట్లేదు. ఇక నీకు లేని 72% క్లెయిమ్ చేసి డయాఫ్రమ్ వాల్ కి ఎంత చిల్లు పడితే 72% క్లెయిమ్ చేసుకుంటే డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ ఎందుకు కట్టుంటే మా ఆయన 72% కాబట్టి మా పెద్ద ఆడపిల్ల రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు, అమ్మకు అన్నం పెట్టలేని పెద్ద మనిషి పిన్నమ్మకు బంగారు కాదని, పోలవరం కట్టలేని పెద్ద మనిషి గోదావరిని పెన్నాకు తీసుకెళ్తాడా? అది దానికి మళ్ళీ పీపీపీ మోడల్, రైతులతో పన్నులు వసూలు. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్ ఈశ్వర్ గారు, రాయలసీమలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేట్ రంగ సంస్థలను అన్నింటినీ అమరావతికి తీసుకెళ్లి అతను రాయలసీమకి ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇస్తా అంటే ఎలా నమ్మాలి సార్? రాయలసీమ అదే కదా సార్. ఒకటి రెగ్యులేటర్ పెంచినప్పుడు సార్ విజయవాడలో ధర్నాలు చేయించారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేయించింది, ఉమా గారితోనే చేయించింది, దేవినేని ఉమా గారితో విజయవాడలో ధర్నాలు చేయించారు రాయలసీమకు అన్యాయం చేయించడానికి. ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే. సార్ 1 మినిట్ సార్. పోతిరెడ్డిపాడు ఏదైతే ఎక్స్పాన్షన్ చేస్తా ఉంటే రాయలసీమకు వాటర్ తీసుకెళ్లాలని చెప్పి విజయవాడలో ధర్నా చేయించిన అతను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొస్తే ఏదైతే కోర్టులో కేసులు వేసిన అతను, ఎక్కడి నుంచి కృష్ణా నది నుంచి తీసుకెళ్లి ఎక్కడ మన ప్రకాశం బ్యారేజ్ నుంచి తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా బనకచెర్ల కాంప్లెక్స్ లో వేస్తాడు అంటే ఎట్లా నమ్మాలి సార్ ప్రజలు? చంద్రబాబు నాయుడు గారికి కనీసం మేధస్సు కూడా లేదు, అది కూడా మేం చేయించిందే. మేం చేయించిన దానికి డబ్బులు కొట్టుకున్నారు సార్. సార్ మీరు నీటి తీరువా ఛార్జీల విషయం గురించి అన్నారు సార్. నీటి తీరువా ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా ఉంటారు అనడానికి సాక్ష్యమే 2001 ఉదంతం సార్. ఏలూరులో రైతుల్ని నీటి తీరువా ఛార్జీలు ఎత్తేయమని చెప్పేసి శాంతియుతంగా రైతులు ఏలూరులో ఏదైతే ధర్నా చేస్తా ఉంటే కాల్పులు జరిపించి ఇద్దరికి మరణానికి కారణమయ్యాడు సార్. ఆయన రైతుల మీద ఆయనకుండే ప్రేమ అలాంటిది సార్. సార్ ఫైనల్ గా నేను మాట చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి కార్పొరేట్ స్టైల్ ఎలా ఉంటుంది అనడానికి 2004కు ముందు మా కమ్యూనిస్టు సోదరులు బుక్ చేశారు సార్. అవును, ఏం చేశారంటే ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అని వాళ్ళు అంటారు సార్. మళ్ళీ ఆయనతోనే కలుస్తారు, ఏముంది అదేం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలగకపోతే వాళ్ళు కలిసి వెళ్ళేవాళ్ళుగా సార్. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్తున్నాను సార్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గురించి. ఓకే అయితే ఓకే, అప్పుడు కొంచెం విలువలు అయితే ఓకే.
ప్రపంచ బ్యాంక్ జీతగాడు, చంద్రబాబు మోసగాడు అని చెప్పి ఒక పుస్తకం వచ్చేసారు సార్. ఆ పుస్తకం కింద చదివితే సార్, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా తాకట్టు పెట్టాలనుకున్నాడని స్పష్టంగా అర్థమై మన కళ్ళు బయలు గమ్ముతాయి సార్. వామ్మో చంద్రబాబు నాయుడు గారు ఇంత కార్పొరేట్ స్టైల్ అని చెప్పి. ఓకే, రైట్. ఫైనల్ గా మేము ఒకటి చెప్తున్నాం. చెప్పండి. మాకు అధికారం రాకపోయినా, ప్రజలు మాకు అధికారం నుంచి దూరం చేసినా, మేము ప్రజాపక్షాన మేము పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంది అనడానికి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో వాళ్ళు ఇచ్చే సమాధానాలు చూస్తా ఉంటే పాపం దరిద్రం ఏంటంటే సార్, పాపం వాళ్ళే క్వశ్చన్లు అడుగుతున్నారు సార్. 4,800 కోట్ల రూపాయలు రంగులు ఖర్చు అయ్యాయంట కదా అని చెప్పి అడిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవును, ఇదే మళ్ళీ ఎవరు అడిగారంటే పంచమర్తి అనంతరావు గారు, దువ్వాడ రామారావు గారు, తిరుమల నాయుడు గారు, ముగ్గురు ఎమ్మెల్సీలు అడిగితే ఏమొచ్చింది ఆన్సర్? అదే ఏమొచ్చింది, 81 కోట్లు ప్రభుత్వానికి కట్టారని వచ్చింది. అక్కడ ఏమొచ్చిందంటే ఒక్కొక్క భవనానికి రంగులు వేయడానికి 30 కోట్లు ఖర్చు అయింది సార్. 30,000 రూపాయల లెక్కన 49 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. మళ్ళీ కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఉన్నవి తీసేసి మళ్ళీ వేయడానికి ఒక 51 కోట్లు చొప్పున మొత్తంగా 100 కోట్ల రూపాయలు. 50 కోట్లు నష్టం చేసింది వీళ్ళే అంతే. మళ్ళీ తీయించేసి కోర్టుకి వెళ్ళి ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టించింది కూడా వీళ్ళే. మీకు చిన్న సబ్మిషన్ ఏంటంటే, ఇప్పుడు ఇది 81 కోట్ల 16 లక్షల రూపాయలు రాష్ట్ర ఖజానానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టిందని చెప్పిన దగ్గర, ఇదే పట్టిసీమకి బస్సులు ఎగేసుకుని తీసుకెళ్లిన దగ్గర నందిగామ కృష్ణా జిల్లా నుంచి 2,64,000 మంది తరలించారు. కిలోమీటర్కి 15 రూపాయలు చెప్పిన ప్రభుత్వ ఖజానా నుంచి గండి పెట్టింది. అది భోజనాలు, వాటర్ బాటిల్ అన్ని కలిపి మొత్తం డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి పడితే జేమ్ చంద్రకి ఎంత ఖర్చు పెట్టారు? దానికి ఏఆర్ రమన్ గారు మ్యూజిక్ కొట్టారు సార్, నాకు తెలియదు ఆయన చార్జెస్. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, శేఖర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.